హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. వచ్చేవారం అంటే రేపటి నుంచి ఫ్రైడే వరకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. జనరల్గా మార్కెట్ కూడా ఎలా ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకుందాం దీంట్లో. దానికన్నా ముందు మనకు ఫ్రైడే రోజు ఏం జరిగింది ఒకసారి చెక్ చేసుకుందాం. యాక్చువల్లీ థర్స్డే రోజు బ్లాస్ట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రైడే రోజు పడిపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, వేరే వాళ్ళు, మనం కాదు. మన ఛానల్ ఎప్పుడు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంది మీకు. థర్స్డే రోజు మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మీరు అనవసరమైన రూమర్స్ గురించి, కోటక్ బ్యాంక్ గురించి మీరు వెరీ కాకండి. ఫస్ట్ మన సిగ్నల్స్ ఫాలో అవ్వండి. సిగ్నల్స్ ఫాలో అయితే మీకు హ్యాపీగా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన కానీ ఉంటే బై చేసుకోండి అని నేను రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను. థర్స్డే రోజు జరిగింది అది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ ఓపెన్ అయినాయి. ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళి వెంటనే బౌన్స్ బ్యాక్ అయిపోయి కంటిన్యూస్గా పైకి వచ్చింది. ఆ రోజు నిజంగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా హ్యాపీయెస్ట్ డే, మ్యాక్సిమం ప్రాఫిట్ చేసుకుంటారు. ఇక శుక్రవారం రోజు చూసుకుందాం. శుక్రవారం రోజు కూడా నేను థర్స్డే ఈవినింగ్ పెట్టిన వీడియోలో క్లియర్గా చెప్పాను. 22,599 ఒక లెవెల్ ఉంది. ఆ లెవెల్ చాలా క్రూషియల్ లెవెల్. అది కానీ బ్రేక్ అవుతూ ఉంటే పడుతుంది, దాని పైన ఉంటేనే పెరుగుతుంది. అందుకని ఆ లెవెల్ వాచ్ చేయండి అని చెప్పని ఈవెన్ మా టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగ్ నేను పోస్ట్ చేసే 8 o'clock కామెంట్స్లో కూడా నేను పోస్ట్ చేశాను. అది 22,599 బ్రేక్ అయింది. అది ఎక్కడికి వచ్చింది చూడండి. 22,599 బ్రేక్ అయితే 22,511, 22,425, 22,340 వరకు రావాలి. అది 22,425 వచ్చింది. బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ అక్కడికి క్లోజ్ అయింది. ఇది ఫ్రైడే రోజు జరిగింది. ఇవి మన క్యాండిల్ స్టిక్ చార్ట్స్తో చూస్తే మీకు అర్థమవుతుందా అన్నది మీరు ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే దీంతో పాటు ఏంటంటే వచ్చే వారానికి సరిపోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేది 22,556 దగ్గర క్లోజ్ అయింది. అంటే 137 పాయింట్స్ ప్రీమియం ఉంది. పుట్ కాల్ రేషియో 0.75 ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్డ్ ఇన్ నిఫ్టీ వచ్చేది 10.48 lakh షేర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ లాంగ్ అన్వైండింగ్లో రెడ్యూస్ అయ్యింది. లాంగ్ అన్వైండింగ్ అంటే దాన్ని ఉన్న పొజిషన్స్ని అమ్మేశారు. లాంగ్ అన్వైండింగ్ అంటే దాన్ని వదిలేశారు, అంటే తగ్గించుకున్నారు. వీకెండ్ కాబట్టి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయింటారు. ఇప్పుడు ఇది ఫ్రైడే రోజు జరిగింది. అంతకుముందు జరిగింది. నెక్స్ట్ వీక్ జరగబోయేది జనరల్గా బ్రీఫ్గా మాట్లాడుకున్నాం మనం. అంటే ఇప్పటివరకు జరిగింది. ఇప్పుడు మనం జనరల్గా మన టాపిక్ వస్తాం. మన టాపిక్ ఏంది? క్యాండిల్ స్టిక్ చార్ట్స్ వర్సెస్ మన చార్ట్స్. క్యాండిల్ స్టిక్ చార్ట్స్ తీసుకుందాం. క్యాండిల్ స్టిక్ చార్ట్ మీరు కానీ వాచ్ చేస్తే మీరు చూడండి. నిఫ్టీ క్యాండిల్ స్టిక్ చార్ట్ మనం వాచ్ చేసుకుందాం. మీరు ఇప్పుడు చూడండి నిఫ్టీ క్యాండిల్ స్టిక్ చార్ట్ పొజిషన్స్. నేను ఫ్యూచర్ కూడా ఇచ్చాను ఈరోజు మీకు. ఇక్కడ నేను మీకు ఇచ్చింది ఫ్యూచర్ కూడా ఇస్తున్నాను. ఫస్ట్ మీరు నిఫ్టీ చూడండి, క్యాండిల్ స్టిక్ చార్ట్. దీన్ని చూసి ఇది కంటిన్యూస్గా పడిపోతుంది అని మీరు ఎలా చెప్పగలరు? ఫోర్త్ క్యాండిల్ ఫస్ట్ కానీ మీరు కానీ చూస్తే సెకండ్ క్యాండిల్ ఇస్ గ్రీన్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్ ఇస్ గ్రీన్ క్యాండిల్. ఇక్కడే బై చేస్తారు మనోళ్ళు. ఎందుకంటే 20 minutes అవుతుంది, అప్పటికి బై చేస్తారు. ఒకవేళ అప్పుడు కానీ బై చేయకపోతే ఆల్మోస్ట్ 10 గంటలప్పుడు ఈ స్ట్రాంగిల్ చేసేవాళ్ళు అక్కడ స్ట్రాంగిల్ చేస్తారు. చూడండి, అప్పుడు కూడా బై చేస్తారు. ఆల్మోస్ట్ 10-10:30 ధరలో కూడా బై చేస్తారు. బై చేస్తే ఏమవుతుంది చూడండి, అక్కడి నుంచి కంటిన్యూస్గా అలా తిరుగుతూ కిందకు వచ్చేస్తుంది. ఎంతవరకు కిందకు వస్తుందో తెలియదు, అసలు ఎక్కడ ఓపెన్ అయిందో తెలియదు, ఎంతవరకు పైకి వెళ్తుందో కూడా తెలియదు ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్లో. వేరాజ్ మన మార్కెట్ ట్రెండ్ లెవెల్ చార్ట్స్లో మీరు కానీ చూసుకుంటే నిఫ్టీది చూడండి, మీకు ఓపెన్ అయింది. ఎక్కడ ఓపెన్ అయింది? 22,620 దగ్గర ఓపెన్ అయింది. 22,620 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత అసలు ఓపెన్ దాటిందా, కొంచెమైనా పైకి వెళ్ళిందా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఓపెన్ హై సేమ్ అని మీకు దీంట్లో తెలుస్తుందా? క్యాండిల్ స్టిక్లో మీకు తెలుస్తుందా? మీరు చెక్ చేసుకోండి. ఓపెన్ హై సేమ్ అని క్యాండిల్ స్టిక్ చార్ట్లో మీకు ఎలా తెలుస్తుంది? తెలీదు. మీరు దీంట్లో ఓపెన్ ఎక్కడిందో కూడా తెలియదు, అసలు ఐడియా ఉండదు. మెయిన్ ఇక్కడ చూడండి, మన దాంట్లోకి వచ్చినప్పుడు ఓపెన్ ఎక్కడిందో తెలిసింది కదా మీకు. సో ఓపెన్ కింద ఉంది, మీరేం చేస్తారు? ఓపెన్ కింద ఉంటే సెల్ చేస్తారు. స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటారు? 500 పెట్టుకుంటారు. ఒక 20 రూపీస్ 30 రూపీస్ 22,620 పైన స్టాప్ లాస్ పెట్టుకొని మీరు వదిలేస్తారు. వదిలితే ఏమైంది? 22,620 బ్రేక్ అయింది. ఎక్కడికి రావాలని మనం చెప్పాం? 22,583కి రావాలని చెప్పాం. వచ్చింది అక్కడికి. అక్కడ ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు ఉండింది. అది ఆ రేంజ్లో తిరుగుతూ ఉన్నది. అక్కడి నుంచి 22,583 బ్రేక్ అయింది. అది ఎక్కడికి రావాలి? 22,546కి రావాలి. అక్కడికి వచ్చింది. అక్కడ ఆల్మోస్ట్ దగ్గర ఒక అంటే 10 నుంచి ఆల్మోస్ట్ 11:45 వరకు ఆల్మోస్ట్ ఆ రేంజ్లో తిరుగుతూ ఉన్నది.
అక్కడి నుంచి అది కూడా బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఎక్కడికి రావాలి? 22471కి రావాలి. అక్కడికి వచ్చింది. అక్కడి నుంచి అది కూడా బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత 22427కి వచ్చింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. లాస్ట్లో 22461 దగ్గర క్లోజ్ అయింది. ఈ చార్ట్స్ చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? ఇది లైవ్లో వస్తుంటాయి మీకు. ఇది నేను చూపించేది మీకు ఫుల్ చార్ట్ ఆఫ్ ద డే చూపిస్తున్నాను. ఇది మీకు లైవ్లో మార్నింగ్ ఓపెన్ అవ్వగానే దీంట్లో జరిగేది ఏంటంటే మన చార్ట్లో మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఆ ఎల్లో కలర్ గీత ఉంది కదా, ఇక్కడ ఓపెన్ అని రాస్తుంది. ఫస్ట్ ఆ గీత ఫామ్ అవుతుంది. తర్వాత లెవెల్స్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకుని మీకు డిస్ప్లే అవుతుంటాయి లైన్లు. ఆ డిస్ప్లే అవుతున్న లైన్లో ఏమవుతుందంటే మీకు పైన లెవెల్స్ కింద లెవెల్స్ తెలుస్తుంటే పైకి వెళ్తే ఏ లెవెల్కి వెళ్తుంది, కిందకి వెళ్తే ఏ లెవెల్కి వస్తుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ప్రాబ్లం అనేది రాదు. మీరు ఏ ట్రేడింగ్ చేసినా సరే అర్థం చేసుకొని ట్రేడింగ్ చేస్తారు. ఇక్కడ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో మీరు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు చేసే ట్రేడింగ్ మీకు అర్థం కాని ట్రేడింగ్ చేస్తున్నారు అంటే మీకు ఏం జరుగుతుందో తెలియదు, ఏదో ట్రేడింగ్ చేస్తుంటారు. డబ్బులు వచ్చాయంటే బై ఎనీ ఛాన్స్ ఫ్లూక్లో వస్తాయి, అంటే ఆ రోజు వస్తాయి, నెక్స్ట్ డే గ్యారంటీగా పోతుంది. కానీ ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ పెట్టుకొని మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ పెట్టుకొని మీరు కానీ ట్రేడ్ చేస్తే మీకు ప్రతిదీ మీకు మనీ వచ్చినా సరే మీరు ఎందుకు వచ్చింది మీకు తెలుస్తుంటుంది. మనీ ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మీ స్టాప్ లాస్ కొట్టి పోయినా సరే ఎందుకు పోయిందనేది మీకు రీజన్ తెలుస్తుంటుంది. ఈ లెవెల్ బ్రేక్ అవుతున్నది, నేను పెట్టాను, స్టాప్ లాస్ ట్రిగర్ అయింది, అందువల్ల పోయిందనో ఆ టైప్లో మీకు క్లియర్గా తెలుస్తుంటుంది. అండ్ లాసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ లాస్ ఒకరోజు మీకు అసలు డే కలిసి రాలేదనుకోండి, ఆ రోజు లాసెస్ చాలా తక్కువ ఉంటాయి. అది నిఫ్టీకి సంబంధించింది మన స్పాట్. ఇప్పుడు మనం ఫ్యూచర్ చెక్ చేసుకుందాం. నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను మీకు క్యాండిల్ ఇప్పుడు చాలామంది నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తుంటారు, కొంతమంది ఫ్యూచర్సే ట్రేడ్ చేస్తుంటారు. ఆ ఫ్యూచర్స్ ట్రేడ్ చేసేవాళ్ళది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. నిఫ్టీ ఫ్యూచర్స్ ఎలా ఉంటాయని చెప్పని, క్యాండిల్ స్టిక్ చార్ట్ ఫ్యూచర్స్. ఇది కూడా నిఫ్టీ లాగే ఉంటుంది ఆల్మోస్ట్. ఇది కూడా చూడండి నిఫ్టీ లాగే ఉంటుంది మీకు. ఫ్యూచర్ కాబట్టి కింద ఈ వాల్యూమ్స్ ఇస్తూ ఉంటాం కదా, ఎక్కడ వాల్యూమ్స్ ఎక్కువ ఉంది తక్కువ ఉందని చార్ట్లో ఆటోమేటిక్గా వస్తుంటుంది మీకు. వాటి సెలెక్టెడ్ అంటే సెట్టింగ్స్లో మనం సెలెక్ట్ చేసుకుంటాం వాల్యూమ్ కూడా కావాలని చెప్పని, అందుకని వచ్చింది ఇక్కడ. ఇది ఫ్యూచర్ చార్ట్. ఇది ఫ్యూచర్ కాకుండా దీంతో పాటు మీరు చెక్ చేసుకోండి. దీని ఫ్యూచర్ పక్కన మన మన మార్కెట్ మ్యాడీ చార్ట్స్ ఫ్యూచర్ చార్ట్ చూడండి. ఫ్యూచర్ చార్ట్ ఎక్కడ ఓపెన్ అయింది? ఇప్పుడు మన ఫ్యూచర్ చార్ట్ కానీ మీరు కానీ చూసుకుంటే నిఫ్టీ ఫ్యూచర్ మార్కెట్ మ్యాడీ చార్ట్ కానీ చూసుకుంటే మీకు ఓపెన్ అయింది 22,684 దగ్గర ఓపెన్ అయింది. హై 22,705. అక్కడి నుంచి ఓపెన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది కంటిన్యూస్గా కిందకు వస్తానే ఉంది. కంటిన్యూస్ చూడండి, లెవెల్ ఆఫ్టర్ లెవెల్ బ్రేక్ అవుతూ. మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత కింద లెవెల్ ఏంటి, ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత దాని నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత దాని నెక్స్ట్ లెవెల్ ఏంటి, అలా తెలుస్తూ ఉంటుంది. కానీ లెవెల్స్ మీకు మారుతూ ఉంటాయి. మీకు లైవ్ ట్రేడింగ్ జరిగేటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు లెవెల్స్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ పైకి వెళ్తున్నది అనుకోండి, కింద లెవెల్స్ అన్నీ డిసపియర్ అయిపోయి పైన లెవెల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ కిందకి వెళ్తున్నది అనుకోండి, పై లెవెల్స్ అది ఇంకా సేపు అందరూ కనిపించవు, కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది మీకు ఇక్కడ ఫ్యూచర్ జరిగింది. ఫ్యూచర్ అయినా సరే నిఫ్టీ ఆల్రెడీ స్పాట్ ఎక్స్ప్లెయిన్ చేశాయి కాబట్టి ఫ్యూచర్ మీద మరీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. రెండు సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. ఇప్పుడు మీకు మెయిన్ మనకి ఇక్కడ ఆప్షన్ బయర్స్. మీరు ఆప్షన్ బయర్స్ అయితే ఏం చేయాలి అనేది, మీరు నిఫ్టీ స్పాట్ చార్ట్ చూసి 99% ట్రేడ్ చేసుకుంటూ ఉంటారు. 99% నిఫ్టీ స్పాట్ కానీ ఫ్యూచర్ కానీ చూసి ట్రేడ్ చేసుకుంటూ ఉంటారు. దాంట్లో మీకు అసలు టోటల్ దానికి సంబంధమే లేని యాక్చువల్లీ కాంబినేషన్ అది. దాన్ని చూసి ట్రేడ్ చేసిన అందరికీ లాస్ వస్తుంటుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మన ట్రేడింగ్ చార్ట్లో మన ట్రెండ్ లెవెల్ చార్ట్లోకి వెళ్ళేది మీరు 2 చార్ట్స్ అని పైన చూసారా, డ్రా ట్రైప్ అని చూసారా, దాన్ని 2 చార్ట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఫస్ట్ 2 ట్యాబ్స్లో కింద ఓపెన్ చేసుకోండి. ఒక దాంట్లో 1 చార్ట్ అని సెలెక్ట్ చేసుకునేది మీరు ఓన్లీ నిఫ్టీ చూసుకోండి. తర్వాత 2 చార్ట్స్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు సెలక్షన్ బాక్స్ వస్తుంది. దాంట్లో మీకు ఏం ఆప్షన్స్ ఉన్నాయో కనిపిస్తూ ఉంటుంది. అన్ని స్టాక్స్, ఫ్యూచర్స్, స్టాక్స్, ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు దాంట్లో మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను దీంట్లో 22,600 కాల్, 22,600 పుట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని మీకు ఇస్తున్నాను ఇక్కడ. దీంట్లో ఏమైంది చూడండి, మీరు 22,600 కాల్ ఓపెన్ అయింది, 150 దగ్గర ఓపెన్ అయింది. 22,600 పుట్ ఓపెన్ అయింది, 131 దగ్గర ఓపెన్ అయింది. అది ఎప్పుడైతే 131 మార్కెట్ అక్కడ ఎప్పుడైతే ఓపెన్ కన్నా కింద ఉంది కదా, ఇది 131 క్రాస్ అయ్యి ఫస్ట్ కొంచెం కిందకి వెళ్ళి 115 వరకు వెళ్ళి అక్కడి నుంచి 131 క్రాస్ అయింది. ఇది పుట్.
వేరే అదేమంటే 150 పైన 150 ఉన్నింది, అది కంటిన్యూస్గా దానికన్నా కింద వస్తానే ఉన్నింది. సో 150 అంటే 150 బ్రేక్ అయిన తర్వాత ఎక్కడికి వచ్చింది, 106కి రావాలి, అక్కడ వరకు వచ్చింది. అప్పుడు ఇది 131 దగ్గర ఉన్న మన పుట్ ఆప్షన్ ఏంటంటే 169 వరకు వెళ్ళింది అప్ సైడ్. మీరు ఆప్షన్ బయర్స్ అయితే ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఈ చార్ట్స్ పక్క పక్కన పెట్టుకొని, మీరు ఆప్షన్ బయర్ అయితే ఓపెన్ పైన ఏ ఆప్షన్ ఉందో దాన్ని బై చేసుకోండి. మీరు ఆప్షన్ సెల్లర్ అయితే ఓపెన్ కింద ఏది ఉందో దాన్ని సెల్ చేసుకోండి. మీరు స్ట్రాటజీలు షార్ట్ ట్రయాంగిల్ అవన్నీ అవుట్డేటెడ్ స్ట్రాటజీస్, వాటిని చేసుకుని తలబద్దలుగా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ట్రెండ్ లెవెల్ పెట్టుకునేది మీరు ఆప్షన్ సెల్లర్ అయితే ఓపెన్ కింద ఏ ఆప్షన్ ఉందో దాన్ని సెల్ చేసుకోండి. మీరు ఆప్షన్ బయర్ అయితే ఓపెన్ పైన ఏ ఆప్షన్ ఉందో దాన్ని బై చేసుకోండి. ఎందుకంటే ఈ ఏదైతే ఓపెన్ లెవెల్ ఇస్తున్నానో గ్రీన్ కలర్ ఎల్లో కలర్ లెవెల్, అది త్రూఅవుట్ డే అంతా మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. లెవెల్స్ అన్నీ ఫామ్ అయిపోయి కనిపిస్తూ ఉంటాయి, అవి కంటిన్యూస్గా మారుతూ ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని మీరు హ్యాపీగా ట్రేడ్ చేసుకొని ట్రేడింగ్ని సింప్లిఫై చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, క్యాండిల్ స్టిక్ చార్ట్ చూసి ఎవరైనా కానీ ట్రేడ్ చేసి ట్రేడ్ చేసి ఆప్షన్స్లో మేము భారీగా మనీ చేసుకుందాం అని ఎవరైనా అనుకున్నా అంటే వాళ్ళ కలలు కంటున్నట్టు, అసలు ఇంపాసిబుల్. మీరు ఆప్షన్లో మినిమం మనీ చేసుకోవాలి, ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ రావాలి మీకున్న అమౌంట్కి అని చెప్పి అనుకుంటే మీరు చేసుకోవాల్సింది ఈ ఒక కాల్ ఆప్షన్, ఒక పుట్ ఆప్షన్ పక్క పక్కన పెట్టుకొని వాటిని బేస్ చేసుకొని మీరు కానీ ట్రేడ్ కానీ చేసుకుంటే తప్పకుండా డైలీ సమ్ మనీ ఇస్తుంది. అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఏంటంటే, క్యాండిల్ స్టిక్ చార్ట్స్కి డిఫరెన్స్ ఏంటంటే, దీనికి మందానికి క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో మీరు ఎంత పెద్ద ట్రేడర్ అయినా, ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే, మీకు మనీ వచ్చేది తెలిసి రాదు. ఏదో ట్రేడ్ చేస్తారు వస్తుంది, కానీ మన దాంట్లో మనీ వచ్చినా, మనీ కొంచెం స్టాప్ లాస్ కింద ట్రిగ్గర్ అయినా తెలిసి ఎందుకు ట్రిగ్గర్ అయింది, ఏ లెవెల్ దగ్గర ట్రిగ్గర్ అయింది అని మీకు వస్తుంది. క్లియర్ ఐడియాతోటి మీరు ట్రేడ్ చేస్తారు. సో ఇది అర్థం చేసుకునేది మీరు సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ. అండ్ నేను స్పెసిఫిక్గా చెప్పేది, మాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు హండ్రెడ్స్లో, వాళ్ళు కొంతమంది రెన్యూవల్ చేసుకోలేదు. మై ఓన్లీ రిక్వెస్ట్ ఈస్ ఆ సబ్స్క్రైబర్స్ని మీరు రెన్యూవల్ చేసుకోండి. మాతో లైవ్ బర్సల్ సిగ్నల్స్తో పాటు ఉన్నారు మీరు. లైవ్ బర్సల్ సిగ్నల్స్లో ఏంటంటే ఆ ఒక్క మూమెంట్లో మాత్రమే సిగ్నల్ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఒక స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయితే, ఒక 2-3 సార్లు మార్కెట్ కదలని టైంలో స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయితే ఎవరికైనా సరే లాస్ వస్తే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మార్నింగ్ నుంచి ఏం జరుగుతుంది, ఫుల్ ట్రాక్ ఫ్రమ్ 9:30 to 3:30 వరకు మీకు ఇక్కడ ఫుల్ క్లారిటీ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ట్రేడ్ చేసుకొని దీన్ని ట్రేడింగ్ సింప్లిఫై చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ, యూఆర్ హ్యాపీ విత్ అస్. మై విష్ ఇస్, ట్రేడర్ మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా మీ సొంతంగా మీరు ట్రేడ్ చేసుకునేటట్టు, మీరు దీన్ని చూసి డైరెక్ట్గా ట్రేడ్ చేసుకునేటట్టు ఉండాలి అనేది నా ఉద్దేశం. అంతేగాని ఎవరో యూట్యూబర్ చెప్పాడు మా లెవెల్స్, నేను ఎందుకు మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మా ట్రెండ్ లెవెల్, ఈ ట్రెండ్ లెవెల్స్ ఇవన్నీ ఇచ్చేది మొత్తం యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడైనా తీసుకోండి, ఓన్లీ మేము ఒక్కడమే ఇస్తాం. దాని తర్వాత మమ్మల్ని కాపీ కొట్టి ఇచ్చేవాడు డేటా డిటిడి ఛానల్ ఇస్తాడు లెవెల్స్ పెట్టుకుని. నేను ఈ మధ్య వాళ్ళ గురించి మాట్లాడడం మానేశాను. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు అది. అతను ఏం చేస్తున్నాడు, మా లెవెల్స్ పెట్టుకునేదను అది ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందో తెలియదు. మొన్న థర్స్డే రోజు మార్కెట్ భారీగా పడిపోతుందని చెప్పాడు, ఆ రోజు బ్లాస్ట్ అవుతుందని చెప్పాను నేను ఇక్కడ, బికాస్ అయినో ఏ లెవెల్ దగ్గర ఏమున్నాయని చెప్పని. గురువారం రోజు మార్నింగ్, బుధవారం రోజు పెట్టిన వీడియోలు నేను చెప్పాను, గురువారం తొందరపడకండి వాటి వల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు, పెరుగుతుందని చెప్పని. మళ్ళీ నేను గురువారం రోజు పెట్టిన వీడియోలో, సాయంత్రం వీడియోలో చెప్పాను, అది ఒక లెవెల్ దగ్గర ఒక చాగు ఉంది, తొందరపడకండి, బీ కాషియస్, పడిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పాను. వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తారు, మన లెవెల్స్ కాపీ కొట్టేదని గురువారం రోజు అతను బుల్లిష్ అని చెప్పాడు. అది నెక్స్ట్ డే మార్నింగ్ చచ్చింది మార్కెట్, నిన్న ఫ్రైడే రోజు. ఇవన్నీ ఏంటంటే ట్రెండ్ లెవెల్స్ ఓన్లీ కాపీ కొట్టగలరు మా దగ్గర నుంచి, కానీ వాటి బేసిస్, వాటి వర్కింగ్, వాటి ఫంక్షనింగ్ ఎవరికి తెలియదు, వాళ్ళకి ఐడియా ఉండదు కదా. సో ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అందుకని మీరు మీ అంతటి మీరు మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ చూసి ఇండిపెండెంట్ అవ్వండి. మీరు స్వతంత్రంగా యూ బీ కంఫర్టబుల్. దిస్ వాట్ ఐ వాంట్ టు సే. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఫర్ హ్యాపీ యూజర్స్. థ్యాంక్ యూ. మా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీగా రెన్యూ చేసుకోండి, మీరు చాలా బెనిఫిట్ అవుతారు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే ట్రేడింగ్ టైంలో యూ కెన్ మెసేజెస్, విల్ సర్టన్లీ హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ.